తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిశాయి. సో దాంతోపాటు రానున్నటువంటి మరొక వారం రోజుల పాటు కూడా మరి తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఏపీలోను కొన్ని జిల్లాల్లో తీవ్రమైనటువంటి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మరి వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి ఏ జిల్లాలో ఎటువంటి వాతావరణం నమోదు కాబోతుంది, సో అసలు లేటెస్ట్ అప్డేట్స్ ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని కారణంగా రానున్నటువంటి 3-4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. అటు నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గడిచిన 2 రోజులు మోస్తారు వర్షాలు కురిశాయి. రానున్న 3 రోజులు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. అయితే వర్షాలు కంటిన్యూ పడడంతో అన్నదాతలకు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో నిజంగా మరొక 3 రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణం కేంద్ర సూచనలతో సాగు పనులకు సిద్ధమవుతున్నారు అన్నదాతలు. ఇక ఎలినో కారణంగా రాష్ట్రంలో వర్షపాతం పడాల్సిన దానికంటే తక్కువ నమోదైంది. జూన్, జూలై కలిపితే ఇప్పటి వరకు 10 సెంటీమీటర్ల లోటు వర్షపాతం నమోదైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే గతేడాది ఇదే సమయానికి 33.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే సుమారు 26 జిల్లాల్లో ఇక దుర్భక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అండ్ దాంతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు 24,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వచ్చింది. శ్రీశైలం డ్యాంకు కేవలం 163 క్యూసెక్లు, నాగార్జున సాగర్కు 4,070 క్యూసెక్ల ప్రవాహం వచ్చింది. ఇక మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరిపై ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 63,618 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ఇక సోమవారం సంగారెడ్డి 7.2, కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపల్లి 6.9, వికారాబాద్ జిల్లా మొమినిపేట 6.4, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి 6.3, మెదక్ జిల్లా శంకరంపేట 6.2, భద్రాద్రి జిల్లా జూలూరుపాడు 4.73 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనివల్ల ఆది సోమవారంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిశాయి. ఇక సంగారెడ్డిలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లాలో 6.9 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లాలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే వాయుగుండం కారణంగా ఏపీలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచికలు జారీ చేస్తున్నారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద, హోర్డింగ్స్ కింద ఉండొద్దంటూ సురక్షిత ప్రాంతాలకు మరి సరైన సమయానికి చేరుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి ఎక్స్క్లూజివ్గా మరి తెలంగాణ వెదర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మరి వెదర్ ఫోర్కాస్ట్ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా సో రానున్నటువంటి 24 గంటలు, 48 గంటలు, 72 గంటలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనం కనుక చూస్తే ఇక్కడ ఇవాళ ఉదయం 8 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల 8:30 అంటే ఓవరాల్గా 28వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు అంటే 24 గంటలకు సంబంధించినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఒకసారి వెదర్ ఫోర్కాస్ట్లో మీరు చూడండి, మ్యాప్లో కొన్ని మనకు మార్కింగ్ చేసినటువంటి ప్లేసులు కనిపిస్తున్నాయి. లైట్ ఎల్లో, బ్లూ కలర్. సో ఇక్కడ లైట్ ఎల్లోకి సంబంధించి 0.3 to 2.5 వరకు వర్షపాతం నమోదైనటువంటి అవకాశం, అంటే కొంత కేవలం మోస్తారు వర్షాలు అని చెప్పుకోవచ్చు. ఇక 2.5 to 15.6 థిక్గా ఉన్నటువంటి ఎల్లో అంటే కొంత భారీ వర్షాలుగా కురిసేటువంటి అవకాశం ఉంది. అండ్ 15.6 నుంచి 64.5 ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశంగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, జయశంకర్, హనుమకొండ, ములుగు, వరంగల్, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం. సో నిన్న మొన్న కూడా ఈ బెల్ట్ అంతా, ఈశాన్యంలో ఉన్నటువంటి బెల్ట్ అంతా కూడా భారీ వర్షాలు నమోదైనాయి. సో ఇప్పుడు
మనం చూస్తే ఆల్మోస్ట్ ఒక 10 జిల్లాలలో మరి అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశము 24 గంటల్లో కనిపిస్తుంది. ఒకసారి 48 గంటలకు సంబంధించి చూస్తే కొంత 48 గంటల్లో వర్షాలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నల్గొండలో రానున్న 48 గంటల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపించట్లేదు. సూర్యాపేటలో వర్షం లేదు, సిద్దిపేటలో లేదు, రాజన్నలో లేదు. బట్ కొన్ని ప్రాంతాలు ఈ రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, మెదక్కు, మేడ్చల్, యాదాద్రి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ ఈ కొన్ని ప్రాంతాలు ఒక 5 నుంచి 10 జిల్లాల్లో మాత్రము మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ భారీ అతి భారీ వర్షాలు మాత్రము మనకు క్లియర్ ఇక్కడ ఆదిలాబాదు, కొమరం భీము, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకరు, ములుగు, భద్రాద్రి ఈ ప్రాంతంలో తిక్కుగా ఉన్నటువంటి ఎల్లో కావచ్చు, ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ నౌ 72 అవర్స్కి సంబంధించి 72 గంటలకు సంబంధించినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే రానున్న 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఒకసారి చూడండి, 100 to 120 mm వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆదిలాబాదు, కొమరం భీము ఈ ప్రాంతాల్లో మనకు ఇంకా బ్లూ పోయింది, బ్లూ టు గ్రీన్ కలర్లో మనకు ఇక్కడ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎల్లో, లైట్ ఎల్లో అండ్ బ్లూ అండ్ గ్రీన్. సో ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి సూచికలు. ఇక్కడ చూడండి మీరు 2.5 to 0.3 to 2.5 అంటే ఈ లైట్ ఎల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత మోస్తారు వర్షాలు, చిరుజల్లు కురిసే అవకాశం ఉంటుంది. కొంత 2.5 to 15.6 మధ్య వర్షపాతం అంటే ఈ ఎల్లోలో నమోదవుతుంది, కొంత వర్షం పెరుగుతుంది. అండ్ 15 to 64 మధ్య అంటే మనకు బ్లూ కలర్లో ఈ జగిత్యాల, పెద్దపల్లిలో భారీ వర్షం. ఇక అత్యంత భారీ వర్షం అంటే 64.215 ఇది మరి గ్రీన్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా వెదర్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్. రానున్నటువంటి మరి 24, 48, 72 గంటల్లో మాత్రం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మనం డిస్కస్ చేసినటువంటి పెద్దపల్లి, కొమరం భీము, ఆసిఫాబాదు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మనం నిన్న మొన్న చూసినాం. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో సైబరాబాద్ పోలీసులు అటు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, మరి కోకాపేట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులకు క్లియర్గా ఐటీ ఆఫీసులకు మెయిల్ పంపించారు. సో మీ ఎంప్లాయీస్ని అందరూ ఒకేసారి మరి లాగౌట్ అవ్వకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క కొంత టైం పీరియడ్ అంటే ఒకరు 5 గంటలకి, ఇంకొంతమంది 4 గంటలకి, ఇంకొంతమంది 6 గంటలకు కొంత విడతల వారీగా షిఫ్ట్ వైజ్గా మరి లాగౌట్ అవుతూ వారి నివాసాలకు చేరుకుంటే ట్రాఫిక్ జామ్ అవ్వదు, పడుతున్నటువంటి వర్షాలతో ఇబ్బంది ఉండదు. అందరూ ఒకేసారి కనుక మరి ఐటీ కారిడార్ ప్రధానంగా ఈ హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఒకేసారి రోడ్ల మీదకి వస్తే కురిసేటువంటి వర్షానికి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఖచ్చితంగా